హాయ్ ఎవ్రీవన్. మీరు మీ పీఎఫ్ అకౌంట్కి మీ బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేయాలనుకున్నా, లేదంటే యాడ్ చేయాలనుకున్నా సరే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేయాలన్నా సరే, కొత్తగా మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలన్నా సరే, ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేయొచ్చు. అయితే అది ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, దానికి ఏ వెబ్సైట్ యూజ్ చేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేదంటే మొబైల్లో కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ లాగిన్ అని చెప్పి టైప్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈపీఎఫ్ఓ లాగిన్ అని చెప్పి టైప్ చేసినట్లయితే మీకు ఏ రకంగా వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈపీఎఫ్ఓ అని చెప్పి అది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రకంగా అయితే పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట, అఫీషియల్ వెబ్సైట్. సో చూడండి, పిఎఫ్ఓ అని చెప్పేసి సర్వీసెస్ ఫర్ ఎంప్లాయీస్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మన ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇందులో మనకి ఇంపార్టెంట్ లింక్స్ కానీ, సర్వీసెస్ కానీ, డౌన్లోడ్స్ కానీ ఏమైనా చేసుకోవాలన్నా సరే ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చూసుకోవాలి. అంటే మనకి ఏది కావాలి అని చూసుకోవాలి. ఇక్కడ మనకి సర్వీసెస్ కావాలి కాబట్టి ఇందులో ఇవే అని చెప్పి ఇవే సెలెక్ట్ చేయాలి. ఇవే అని సెలెక్ట్ చేసినట్టయితే మీకు ఈ రకంగా వచ్చింది పేజ్ అనేది. ఈ పేజ్కి రావడానికి వేరే ప్రాసెస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ సెర్చ్ బార్లో యూఏఎన్ లాగిన్ అని చెప్పి టైప్ చేయండి. చూడండి, కింద వచ్చింది కదా. సో అలా ప్రెస్ చేసినట్టయితే ఈ రకంగా వచ్చింది. మెంబర్ హోమ్ యూఎన్ పిఎఫ్ఓ అని చెప్తుంది కదా, ఈపీఎఫ్ అని చెప్పి. సో సేమ్ పేజ్కి వస్తాం అనమాట. ఇక్కడ చూడండి, యూఏఎన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ 2 ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను యూఏఎన్ ఎంటర్ చేస్తాను. నా యూఏఎన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ ప్రెస్ చేస్తాను. సైన్ ఇన్ ప్రెస్ చేసి కానీ ఇలా వచ్చింది. లాగిన్ సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, చూడండి, ఓటీపీ హాస్ బీన్ ఎంటర్డ్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అలాంగ్ విత్ ఓటీపీ ఐడి అని చెప్పేసి ఐడి కూడా ఇచ్చాడు. మనకు అంటే 1 టైప్ పాస్వర్డ్ అనమాట ఓటీపీ అనేది. ఆ ఓటీపీని మనకు మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది ప్రెస్ చేయాలి. సో సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మీకు లోడింగ్ వస్తుంది కదా, చూడండి, ఇక్కడ ప్రొఫైల్ అనేది వచ్చింది. యూఏఎన్ కార్డు, అకౌంట్ సెట్టింగ్స్, ఇంకా పైన చూసినట్లయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అప్లికేషన్ చెప్పి హోము, వ్యూ, మేనేజ్ అకౌంట్, ఆన్లైన్ సర్వీస్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి కదా. ఇక్కడ వచ్చేసరికి యూఏఎన్ ప్రొఫైల్ అనమాట, మెంబర్ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే యూఏఎన్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఇంకా ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లో ఆధారు, పాను, బ్యాంక్ అకౌంట్ నెంబరు అన్నీ వెరిఫై అయినాయా లేదా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనం అన్నీ వెరిఫై అయినాయా లేవా అనేది, మొబైల్ నెంబర్ లింక్ అయిందా, ఇంకొచ్చేసరికి ఈమెయిల్ ఐడి లింక్ అయ్యి ఉందా లేదా అనేది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకుంటాం అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఏది లింక్ అవ్వకపోయినా, ఆధార్ నెంబర్ వెరిఫై అవ్వకపోయినా సరే మనం వెరిఫై చేసుకోవాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అవ్వకపోయినా, ఒకవేళ చేంజెస్ చేయాలన్నా సరే అది కన్ఫామ్గా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. అంటే యాడ్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది ఓటీపీ అనేది, అది కూడా చేయాలన్నమాట. సో అవన్నీ నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. సో ఇదైతే వచ్చింది కదా. ఇక్కడ నెక్స్ట్ మీరు వ్యూ అని ప్రెస్ చేయండి. వ్యూ మెసేజ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇంకా మేనేజ్ అని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో చూడండి, ఇక్కడ మార్క్ ఎగ్జిట్ ప్రెస్ చేయాలని సరే, అంటే కంపెనీ నుంచి లెఫ్ట్ అయినప్పుడు మార్క్ ఎగ్జిట్ అని ప్రెస్ చేసుకోవచ్చు. సో ఈ నామినేషన్ అంటే ఈ నామినేషన్, కేవైసీ కావాలంటే కేవైసీ, ఈ నామినేషన్ చేయాలంటే సరే నామినేషన్ యాడ్ చేసుకోండి, ఈ నామినేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో కేవైసీ మనకి ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలంటే కేవైసీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా అక్కడే లింక్ చేస్తాం అనమాట. సో చూడండి, క్లిక్ ఆన్ కేవైసీ డాక్యుమెంట్ టు యాడ్ అని చెప్పినాం కదా. అక్కడ 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా. అది కేవైసీ కోసం ఏ అకౌంట్ని ఏది యాడ్ చేయాలనుకుంటున్నారు, అది బ్యాంక్ అకౌంటా లేదంటే పానా, ఆధారా, ఏంటి అనేది అడుగుతుంది. సో ఇక్కడ మనకి యూఏఎన్ నెంబర్ చూపిస్తుంది, డాక్యుమెంట్ టైపు, బ్యాంక్ నేము అంటే ఆ పర్సన్ నేము, ఇంకా డాక్యుమెంట్ నెంబరు, అకౌంట్ నెంబర్ అయితే అకౌంట్ నెంబర్ చూపించుద్ది, లేదంటే ఇప్పుడు మీకు పాన్ కానీ ఆధార్ కానీ అయితే ఆ నెంబర్ చూపించుద్ది. సో బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ చూపించుద్ది. ఇంకా ఎంప్లాయర్ నేమ్, ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది కూడా అక్కడ చూపించుద్ది అనమాట. స్టేటస్ చూసినట్లయితే వెరిఫై, ఇలాగ గ్రీన్ మార్క్లో గ్రీన్ టిక్లో రావాలి. అన్నీ అప్రూవ్డ్, వెరిఫైడ్ అని చెప్పి రావాలన్నమాట. అలా వస్తేనే ప్రాసెస్ అనేది కరెక్ట్గా అయినట్టు. లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ రీఅప్లోడ్ చేసి చెక్ చేసుకోండి.
సో ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. చేంజ్ చేయాలని సరే ఇదే ప్రాసెస్. సో ఇక్కడ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్తుంది కదా, మీ బ్యాంక్ అకౌంట్లో నేమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ టైప్ చేయాల్సి వచ్చింది అనమాట. బ్యాంక్ అకౌంట్ నేము, తర్వాత అకౌంట్ నెంబరు, ఆ పర్సన్ యొక్క అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. ఆ అకౌంట్ నెంబర్ని సేమ్ అకౌంట్ నెంబర్ని మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలన్నమాట. తర్వాత ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. పైన ఒక బాక్స్ ఉంది కదా, అక్కడ టిక్ చేయాలి. అది టిక్ మార్క్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇదంటే ఐ హియర్ బై కన్సెంట్ టు ప్రొవైడ్ మై ఆధార్ నెంబర్ బయోమెట్రిక్ ఓటీపీ అని చెప్తున్నారు. అంటే ఓటీపీ కోసం మీరు కన్సెంట్ అప్రూవల్ ఇస్తున్నట్టు అనమాట. దానికోసం అంటే మీకు ఓటీపీ వచ్చింది, అది ఓకే చేసినట్లయితే సో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దానికోసం మీరు ఏం చేయాలంటే పైన అక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ టిక్ మార్క్ పెట్టాలి. ఆ టిక్ మార్క్ పెట్టి సేవ్ అనేది ప్రెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సేవ్ ప్రెస్ చేస్తాను. నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను మీకు ఏమొచ్చింది అనేది. సో సేవ్ ప్రెస్ చేయగానే మనకి పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది చూడండి. సబ్మిట్ కేవైసీ అండ్ ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఆధార్ నెంబర్, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అని చెప్పి వచ్చింది. తర్వాత అక్కడ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఆ ఓటీపీ వచ్చింది కదా, నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి. చెక్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఆ ఓటీపీ నేను ఇప్పుడు ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయాలి. సో ఎంటర్ చేసి ఇప్పుడు సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి మనకి ప్రాసెసింగ్ అనేది వచ్చింది. ప్రాసెసింగ్ అయిన తర్వాత చూడండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్, ఏ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నెంబర్ అని చెప్తుంది. చూడండి మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇది అంటే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్కి మారుతుంది, దానికోసం రిక్వెస్ట్ పెట్టారు అని చెప్పాను అనమాట ఆ మెసేజ్కి అర్థం. సో అది మీకు ఏమవుతుందంటే మీకు మీ ప్రొవైడర్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారు. ఆ తర్వాత ఈపీఎఫ్ఓలో కూడా వాళ్ళు చెక్ చేసుకోండి. అది కన్ఫర్మ్ అయితే అకౌంట్ అన్నీ జెన్యూన్ అనుకుంటే మాత్రం వాళ్ళు అప్రూవల్ చేస్తారు. వాళ్ళు అప్రూవల్ చేయగానే మనకి ఇది గ్రీన్ మార్క్లో టిక్ అని వచ్చింది, వెరిఫైడ్ ఆన్లైన్ బ్యాంక్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఆ తర్వాత మీకు వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయినట్టు అలా వచ్చినట్లయితే ఇది నేను అప్లై చేసినప్పుడు నాకు 7 to 10 వర్కింగ్ డేస్, అప్రాక్సిమేట్ 10 వర్కింగ్ డేస్ అయితే పట్టింది నాకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి అప్లోడ్ అయ్యి బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ అవ్వటానికి అయితే. సో అంటే 10 డేస్లో అయితే మీకు కన్ఫామ్గా మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో అయితే 10 డేస్ అయితే పడుతుంది. కొంతమందికి ఏంటంటే 7 డేస్లో కూడా మారిపోతుంది అనమాట బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది. అంటే మీకు కంటిన్యూస్గా వర్కింగ్ డేస్ ఉంటే 7 డేస్లో అయిపోతుంది. ఒకవేళ మధ్యలో హాలిడేస్, సండేస్, సాటర్డేస్, సెకండ్ సాటర్డేస్ అలాంటివి ఏమైనా వచ్చినా సరే అది కొంచెం డిలే అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ యూఏఎన్ నెంబర్ లేదంటే ఈపీఎఫ్ఓ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will come up with another video.